ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా తనకు ఇవ్వాలంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే చట్టసభల్లో సహజంగా మొత్తం స్థానాల్లో 10% సీట్లు గెలుపొందితేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది రాజ్యాంగబద్ధంగా నిర్ణయించినటువంటి ఒక అంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే మాత్రమే గెలుపొందింది. రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష హోదా కావాలంటే 175 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాల్లో ఏ పార్టీ గెలుపొందినా కానీ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా పోటీ చేశాయి. ఆ కూటమికి 164 స్థానాలు రాగా వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని రాజ్యాంగ నిపుణులు అందరూ స్పష్టం చేశారు. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఒక లేఖ రాశారు. అంతకుముందే ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ దృష్టికి కూడా ఈ అంశాన్ని ఆ పార్టీ నేతలు తీసుకొచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. అంటే గతంలో కూడా అటు లోక్సభ ఇటు శాసనసభలో ఈ విధంగా ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలు అంటే మొత్తం సీట్లలో 10% గెలుపొందిన పార్టీలు లేని సమయంలో ఎవరికీ హోదా ఇవ్వలేదు. 1984లో అప్పట్లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో లోక్సభలో కూడా ఏ పార్టీకి కూడా 55 స్థానాలు రాలేదు. అంటే లోక్సభలో మొత్తం 542 స్థానాలు ఉంటే ప్రతిపక్ష హోదా కావాలంటే 55 స్థానాలు గెలుపొందాల్సింది. అప్పుడు కూడా ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి లోక్సభలో 30 స్థానాలు ఉండటంతో అతన్ని ప్రతిపక్ష గ్రూపుగా గుర్తించారు తప్ప ప్రతిపక్ష హోదా మాత్రం ఇవ్వలేదు. అదేవిధంగా 2014, 2019లో కూడా లోక్సభలో కాంగ్రెస్కి 55 స్థానాలు రాలేదు. దాంతో అప్పట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా 100 స్థానాలపైన గెలుపొందడంతో ఆ పార్టీకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా లోక్సభ గుర్తించింది. ఈ విధంగా ఎప్పుడైనా సరే ఆ ప్రతిపక్ష హోదాకి 10% స్థానాలు గెలుపొందిన సందర్భాల్లోనే ఆ పార్టీకి సంబంధించిన నేతని ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ గుర్తిస్తారు. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో కాంగ్రెస్కి 26 స్థానాలు వచ్చాయి. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎవరికైనా సరే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 330 అసెంబ్లీ స్థానాలు గెలుపొందాలి. ఆ రోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్కు 26 స్థానాలు వచ్చాయి. అప్పట్లో సిఎల్పి నేతగా ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరినా కూడా రాజ్యాంగం ఒప్పుకోవట్లేదని చెప్పి అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు, మీరు ఆదేశాలు జారీ చేయాలని నేరుగా హైకోర్టులో కేసు దాఖలు చేశారు. గతంలో కూడా ఏ రాష్ట్రంలో కానీ లోక్సభలో కానీ ఆ శాసనసభ లోక్సభ స్పీకర్లు తీసుకున్న నిర్ణయాల్ని కోర్టులు ఎప్పుడూ శంకించలేదు. గతంలో కూడా అంటే అటు తెలంగాణలో శాసనసభల ఫిరాయింపు వ్యవహారంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ నేరుగా కోర్టును కూడా సంప్రదించింది. శాసనసభ్యులు ఫిరాయింపు మీద స్పీకర్గా ఆదేశాలు ఇవ్వాలని చెప్పని కోర్టులో వేసినా కూడా ఇంతవరకు ఆ అంశం ఇంకా తెర మీదకి రాలేదు. ఈ విధంగా కేవలం తనకు ప్రతిపక్ష హోదా గుర్తింపు ఉంటేనే అసెంబ్లీకి వస్తాను అనే ధోరణితో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా భావిస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ప్రజల సమస్యల్ని శాసనసభ దృష్టికి ఆ విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన పులివెందుల శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు జెడ్ కేటగిరీ ఉంది. పులివెందుల శాసనసభ్యుడిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజల సమస్యల్ని ఆ ప్లాట్ఫామ్ మీద మంత్రుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని చెప్పి పట్టుబట్టడం అనేది ఒక రాజకీయ కోణంగా అనేక మంది భావిస్తున్నారు. ఈ వంకతో ఆయన అసెంబ్లీకి హాజరు కాకుండా ఉండాలనేది ప్రధాన ధ్యేయంగా చెబుతున్నారు. మరో కోణం ఏంటంటే ఆయనకు ప్రతిపక్ష హోదాగా నేతగా గుర్తింపు ఇస్తే
ఒకవైపు అటు హైకోర్టు, సిబిఐ, ఈడీ కేసులతో కోర్టు వాయిదాలకి తిరగాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి వాయిదా ఉన్న సమయంలో తనకు ప్రతిపక్ష నేతగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గవర్నర్ని కలవబోతున్నాను, లేకపోతే ఈ పలానా మీటింగ్ ఉంది, ఇటువంటి దాన్ని అడ్డుకొని అంటే కోర్టు వాయిదాలని అవాయిడ్ చేయడం, అంటే వాయిదాలకు ఎగ్గొట్టడం కోసం దీన్ని ఉపయోగించుకుంటారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఉందని కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు భావిస్తున్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలా, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటే సంఖ్యాబలం అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ శాసనసభలో సిపిఐకి ఏకైక శాసనసభ్యుడిగా కొత్తగూడెంలో నుంచి గెలుపొందినటువంటి వెంకటేశ్వరరావు ఉన్నాడు. అట్లా ఒక్క శాసనసభ్యుడైన ప్రతి మీటింగ్కి ఆయన హాజరైతే ప్రభుత్వానికి ఆ సమస్యలను దృష్టికి తీసుకొస్తున్నాడు. కోసంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిత్రపక్షంగా ఉన్నా కూడా సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేస్తున్నారు. ఆ విధంగా గతంలో కూడా సిపిఐ, సిపిఎం తరఫున 2-3 శాసనసభ్యులు ఉన్నా కానీ వాళ్ళు అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి ప్రజల సమస్యలని దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే ప్రతిపక్ష హోదా గుర్తింపు ఉంటే తనకు వివిధ సమావేశాలు, వివిధ కార్యక్రమాలు ఉన్నాయని కోర్టు వాయిదాలని తప్పించుకోవడం కోసమే దీన్ని వాడుకోవాలనే ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు. ఈ ఎన్నికలు జరిగిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని చెప్పని ఢిల్లీలో ధర్నాలు చేస్తా దానిని రాజకీయ లబ్ధిగా ఉపయోగించుకోవాలని, రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రజల సమస్యలని వివిధ కోణాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అనేటువంటి ప్రయత్నాలు చేయటం లేదు. కేవలం ప్రతిపక్ష హోదా తనకు ఇవ్వలేదు అనేది వంకబెట్టుకొని దీన్ని శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా ఉండడం కోసమే ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. శాసనసభలో కానీ లోక్సభలో కానీ 10% స్థానాలు గెలుపొందిన వారికే ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఉంటుంది అనేది రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ప్రధాన అంశమైనా కూడా జగన్మోహన్ రెడ్డి మొండి వాదనలు చేస్తూ ఈ విధంగా దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు భావిస్తూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు.